జూలై 30 తారీఖున చంద్రకాంత్ అనే బాలుడు మన అరకు ఏరియాలోనే చూడటానికి వచ్చి చనిపోయాడని చెప్పేసి మనకు ఇనిషియల్ గా ఒక రిపోర్ట్ అయితే దుమ్మురుగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోనే చూడడం జరిగింది. దాని మీద బాయ్ మిస్సింగ్ అనే కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 30 తారీఖున మిస్ అయితే వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకి అడిగి వాళ్ళ ఎంక్వైరీ చేసుకుని ఇంటికి వచ్చేస్తారు కదా ఎప్పుడులాగా అని చెప్పేసి ఊరుకుని వాళ్ళు 3వ తారీఖున మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద మనం బాయ్ మిస్సింగ్ కింద కేసు రీచ్ చేసాం. కేసు రీచ్ చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా మన దుమ్మురుగూడ ఎస్ఐ మేము ఒక 2 టీమ్స్ అరకు ఎస్ఐ ఆ టీమ్ తోని బాలుడు చుట్టుపక్కల ఎక్కడైనా పరిసర ప్రాంతాల్లో ఏమైనా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే మన మీడియాలో గానీ లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా అతను ఫోటో అన్ని మనం పెట్టి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగానే బోందుగూడ విలేజ్ సంబంధించిన అక్కడ మన నాలా దగ్గర ముకుంద్ అనే రైతు తన పొలానికి వెళ్తూ ఆ నాలా దాటే క్రమంలోనే ఒక డెడ్ బాడీ అయితే నీటిలో తేలి ఉన్నదని చెప్పేసి వాళ్ళ సర్పంచ్ కి చెప్పడం జరిగింది. సర్పంచ్ గారు ఇమీడియట్ గా మా దుమ్మురుగూడ ఎస్ఐకి తెలియపరిస్తే ఆయన వెళ్ళి వెరిఫై చేస్తే ఎప్పుడైతే మిస్ అయ్యాడో ఆ కుర్రాడు వేసుకున్న మిస్ అయినప్పుడు ఉన్న దుస్తులు ఆధారంగా మనకి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వెరిఫై చేసుకుని ఒక కంక్లూజన్ కి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి అలాగే నాకు ఇమీడియట్ గా తెలియపరిచాడు. నేను పాడేరు నుంచి క్లూస్ టీమ్ ని పిలిపించుకుని వాళ్ళతో సంఘటన స్థలానికి వెళ్లి దాన్ని అయితే వెలికి తీయడం జరిగింది. బయటికి తీసిన తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా మాతో పాటు రావడం జరిగింది. చంద్రకాంత్ మృతదేహంగా గుర్తించడం అయింది. అయితే ముసలి శరీరం పైన గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఉండడంతో ఇది మర్డర్ కేసుగా నమోదు చేసి దాని మీద పోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగింది. అక్కడ మొత్తం 8 మంది ఉన్నారు. అందులో 5 ముద్దాయిలు తో పాటు ఇంకొక 3 బాలురు కూడా మైనర్లు కూడా ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళ మీద అటాక్ చేశారు. అటాక్ చేయడంతోనే ఒకడికి నెత్తి మీద గాయం అయితే జరిగింది. అలాగే ఎవరి మనంగా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించి తప్పించుకొని వెళ్ళిపోయారు షెడ్ లో నుంచి. ఇతను ఎవరైతే ముత్రుడు ఉన్నాడో వాళ్ళకి దొరికిపోవడంతోనే వీడు వెళ్ళి మళ్ళీ ఏమైనా ఇష్యూ చేస్తాడేమో అని వాళ్ళు భయపడి అతన్ని హతమార్చడం జరిగింది. వాళ్ళ స్నేహితుల్ని పిలిచి మళ్ళీ ఏం జరిగిందని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఏంటంటే ఈ 4 కూడా కొంచెం గంజాయి తాగే అలవాటు ఉన్నదని చెప్పారు. ఆ క్రమంలోనే అరకులోనే గంజాయి దొరుకుతుంది, మనం వెళ్ళి తాగడానికి అయితే మనం తీసుకోవచ్చు అని చెప్పేసి రావడం జరిగింది. ఆ క్రమంలో ఈ ఎవరైతే చంద్రకాంత్ తర్వాత రాకేష్ అని చెప్పి వాళ్ళిద్దరికి కూడాను రాజు అని చెప్పి ఒక కుర్రోడు గతంలో పరిచయం ఉంటే వాళ్ళని ఎత్తుక్కుంటూ మన అరకు సంతబాయిలకి వెళ్తే డానీ అని చెప్పేసి ఒక ఆశ్రమంతో అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే రాజు మా ఫ్రెండ్ అని లోన్ ఉంటారు అని చెప్పేసి అది ఏదైతే షెడ్ ఉందో అక్కడ బోరింగ్ ఉంటుందో అది బోరింగ్ షెడ్ అని అంటారు. ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళని తీసుకెళ్ళిన తర్వాత మాకు గంజాయి కావాలంటే డబ్బులు ఉన్నాయని అడిగారు. డబ్బులు లేవు అని అంటే మరి ఎలా అంటే సరే అయితే మా దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, డబ్బుల బదులు మేము సెల్ ఫోన్లు ఇస్తాము, మాకు గంజాయి ఇస్తారంటే ఇస్తామని చెప్తే ఆ సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇవ్వడం వాళ్ళు తీసుకోవడం జరిగింది. పాంగుల అజయలాల్ 20 సంవత్సరాలు, శక్తి కిరణ్ 19 సంవత్సరాలు, గొలుసు చైతన్య 19 సంవత్సరాలు, వంతల హిమరాజు 19 సంవత్సరాలు. పై 4 కూడాను డుమ్మురుగూడ మండలం, వంతల హిమరాజు అరకువేలి మండలం. అలాగే వీళ్ళందరూ కలిసి హతమార్చిన తర్వాత అక్కడ ఉన్న బీర్ బాటిల్తోనే పగలగొట్టి వాడిని పొడవడం జరిగింది అడ్డగించి. తర్వాత ఈ ఎప్పుడైతే కుప్పకూలిపోయాడో చనిపోయాడని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ ఇది ఇంట్లో అందరు తెలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి శవాన్ని తీసుకెళ్లి డోకిరిఘాట్లోని కాళ్ళు చేతులు కట్టేసి ఆ దొంగలకి ఏవైతే చిన్న దొంగలు ఉన్నాయో ఆ దొంగలకి కట్టి అక్కడ ఒక కర్ర రాట ఉంది, ఆ రాటకి నీటిలో పెట్టేసి కిందకి వదిలేశారు. అది కాలక్రమేణా బయటపడింది. ఇదంతా కూడా 30 తారీఖు నైట్ సుమారుగా 9 గంటల ప్రాంతంలోనే జరిగింది. వాళ్ళందరినీ కూడా మనం 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఎవరైతే చట్టంతో సంఘర్ష పడ్డ బాలుడు 3 ఉన్నారు వాళ్ళని కూడా మనం అప్రహెన్షన్ చేయడం జరిగింది. బోర్డుకి రిఫర్ చేస్తున్నాం, జోనైన్ బోర్డుకి. అలాగే ఈ 5 కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం.